యూత్కి అదే మెసేజ్ ఇస్ అ వెరీ పాజిటివ్ మెసేజ్. ఏంటంటే ఒక డిఫీట్ని మనం ఎలాగ సక్సెస్ఫుల్గా అంటే డిఫీట్లాగా కోల్పోకుండా మనం ఏదో డిప్రెషన్లో వెళ్ళిపోకుండా, చాలామంది ఇప్పుడు మనం రోజు న్యూస్ పేపర్స్ స్టోరీస్ చూస్తూనే ఉన్నాం, ఎలాగా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు స్ట్రేట్ వెళ్ళి సూసైడ్ చేసేసుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ ద వే. సో ప్రతిదీ ఒకటి మనం పట్టుదలగా అది ఒక ఇది తీసుకుని డిఫీట్ని ఒకటి ఎయిమ్ లాగా తీసుకుని దాన్ని ఒక డిఫరెంట్ లెవెల్లో తీసుకెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ ద పాజిటివ్ ఎనర్జీ విచ్ హీ హెస్ షోన్ ఇన్ దిస్. అండ్ యూ కెన్ అచీవ్ వాట్ ఎవర్. ఇఫ్ యూఆర్ పాజిటివ్ డెఫినెట్లీ యూ కెన్ అచీవ్. అదొకటి చూపించాడు, చాలా బాగుంది, వెరీ నైస్. మూవీగా వెల్ ఐల్ గివ్ అబౌట్ 5కి ఐల్ గివ్ 3. Why? Yeah, why? Okay, because I think there were certain the fights were little dramatic. Normal situations lo, everyday life lo ala avvavu. But I think because the movie kabatti they wanted to make it more highlight cheddamani chesuntaru. Inkoncha realism chupiste inka baguntundi. Reality, what I mean. So that would be a better inka baguntundi. But anyway, whatever he has done, the director చాలా బాగా చేశారు. Almost like it is near natural, you can say. That's what. So, yeah, thank you. స్పెషల్లీ అది ఆ ఎంటర్టైన్మెంట్ మీరు ఇవ్వకపోయినా పర్లేదు, జస్ట్ ఆడియన్స్ని ఒక 3 hours లేదంటే 2 hours లేదా 2.5 hours 1 hour కూర్చోబెట్టినా చాలు. మరి 1 hour కూడా కూర్చోకుండా వెళ్ళిపోతున్నారంటే మీరు ఏం సినిమాలు తీస్తున్నారు? అస్సలు ఆ సినిమాలో ఒక హైలైట్ సీన్ అంటే అసలు హైలైట్ సీన్ చెప్పుకోవడానికి లేదు. హీరోకి ఇక్కడ హిమాలయ పర్వతాల పైన కూర్చొని లేదా ఎవరెస్ట్ పర్వతాల మీద పైన కూర్చొని టీ కావాలంటే ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అరేంజ్ చేసేస్తారేమో, లేదా ఈపిల్ టవర్ మీద కూర్చొని చాట్ తినాలంటే అది అరేంజ్ చేసేస్తారేమో. మాట్లాడితే హీరో ఏమో దేవుళ్ళక ఆ ప్రతి సీన్కి ఒక ప్రభాస్కి కూడా ఇంతమంది 100 మందిని 1000 మందిని పెట్టలేదు విలన్స్ని. 1000 మంది విలన్స్ని పెడితే ఏంది అసలు సినిమా ఎట్లా అసలు చూడడానికి ఇంట్రెస్ట్ రావాలి కదా. ఫస్ట్ హాఫ్ వెరీ 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 ఇట్లాంటి సినిమా అయితే నేను 2025లో చూడలేదు, ఇదే ఫస్ట్ సినిమా అన్న. నైస్ మూవీ, 100 కోట్లు అయితే వస్తాయన్న పక్క. ఇంకా ట్రోలింగ్ అంటే తప్పదన్న ఈ మూవీకి, ఎందుకంటే కొద్దిగా స్క్రీన్ ప్లే స్లో ఉంది కాబట్టి ట్రోలింగ్ తప్పదు. సూపర్ అన్న మూవీ అయితే, నైస్, పర్లేదు. 100 కోట్లు అయితే కన్ఫామ్గా వస్తాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 4. 4 ఎందుకు? 4 ఎందుకంటే మూవీ బాగుంది, నచ్చింది. అవుట్ ఆఫ్ 5 ఎందుకు ఇవ్వరు? 5 ఎందుకంటే అందులో కొద్దిగా ఫస్ట్ ఒక ½ an hour స్లో ఉంది. తర్వాత మ్యూజిక్ ఎలా? మ్యూజిక్ పర్లేదు, నార్మల్గా ఉంది. కాకపోతే ఇది ఒక 1 dayలో జరిగే నైట్ సిచ్యువేషన్, అంటే ఒక జాతరకి వెళ్తారు కదా, తెల్లారినాక అలా మూవీ ఎండ్ అయిపోతుంది. సూపర్ ఉంది, కాకపోతే మూవీ చూడొచ్చు. అపాయింట్మెంట్ చేసేసారు. ఇలాంటి రొట్ట కథలు మానేసి కొంచెం డిఫరెంట్గా ఉన్నది, కొత్తదనంతో కూడుకున్నది, కంటెంట్తో ఉన్న కథలు చేస్తే ఆయనకి ఫ్యూచర్ ఉంటుంది, పెద్ద స్టార్ అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడో కొత్త వాళ్ళు వచ్చి 500 కోట్లు 200 కోట్లు 100 కోట్లు కొట్టేసి పెద్ద పెద్ద రేంజ్కి వెళ్ళిపోతున్నారండి. ఈయన ఎప్పుడో నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఈయన జయం సినిమా హీరో. నేను నిజం చెప్పడం అంటే నాకు ఇష్టం. సో చూసి తట్టుకునే ఓపిక మీకు ఉందంటే కనుక ఛాలెంజ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. జరుగుతుందా, నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ ఉంది. నిజంగా ఆడవాళ్ళ మధ్యలో గొడవ అయితే బాగుంది. ఉమెన్ పవర్ ఏందో చూపించారు. మొత్తానికి నిజంగా చెప్తున్నా, మజా వచ్చింది సినిమా అయితే. ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకురు, నాకైతే చాలా మంచిగా అనిపించింది, బాగుంది. అంటే ఏ సినిమా చూసినా ఫైట్స్ వచ్చి తమ్ముడు మూవీ బాగుంది. ఎందుకంటే ఏ సినిమా చూసినా రెగ్యులర్గా హీరోనే ఫైట్ చేస్తుంటాడు, ఇందులో వచ్చి ఆడవాళ్ళతో ఫైట్స్ చేయించారు, అది బాగుంది. ఉమెన్ పవర్ అనేది చూపించినారు అన్నట్టు. ఫిజికల్గా ఉమెన్స్ కూడా పవర్ఫుల్ ఉంటారు అనేది ఫైట్స్ బట్టి తెలుస్తుంది. నితిన్కి అయితే కమ్బ్యాక్ మేడం, హిట్. నితిన్ డౌటేనండి, ఇది యావరేజ్ అవ్వచ్చు మూవీ. నితిన్ యాక్టింగ్ బాగుంది, తర్వాత లయ పర్ఫార్మెన్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మటుకు చాలా చాలా బాగుంది అన్నిటికన్నా. అంతే, ఇంచుమించు అలాగే ఉంది. యావరేజ్ అండి, యావరేజ్ అవుతుంది.
స్టోరీ పెద్ద ఏం లేదు. అక్క సిస్టర్ సెంటిమెంట్, సిస్టర్ కోసం తను డిస్గైజ్లో ఉండి తనకి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు, ఎలా హెల్ప్ చేస్తున్నాడు అనేది ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా ఉంది, చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ నాట్ అప్ టు ద మార్క్ టు బి ఆనెస్ట్. అంతే 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 యా సేమ్ ఉంది అదంతా. హీరోయిన్ లేదండి పెద్దగా. కాంతార హీరోయిన్ ఎవరినో పెట్టారు కానీ అది చాలా లాజిక్లెస్గా ఉంది అదంతా కూడా. హీరోయిన్ లేదు, రొమాంటిక్ సాంగ్స్ లేవు, అసలు హీరోయిన్ మధ్యలో సీన్స్ ఏం లేవు, అసలు చాలా రెగ్యులర్గా ఉంది రొటీన్. లయ గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, హర్ కంబ్యాక్ చాలా బాగుంది నిజంగా. ఏమండి లయ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓవర్ యాక్టింగ్ పెద్దగా ఏం లేదు. మెయిన్ యాక్టర్స్ పెద్దగా ఏం లేరండి, అంతా క్యారెక్టర్స్. మన వర్ష తను ఎవరో చేశారు, తను బాగానే చేశారు. సెకండ్ హాఫ్ చాలా అసలు బాగాలేదండి, సెకండ్ హాఫ్ బాగాలేదు. ఏ సర్టిఫికేట్ ఉంది, కొన్ని సీన్లు అక్కడక్కడ వైలెన్స్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి తప్ప ఆ లాస్ట్లో ప్రీ క్లైమాక్స్ గ్రాఫిక్స్ సీన్స్ అవి చాలా అన్యాచురల్గా ఉన్నాయి, విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా. నితిన్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, డెఫినెట్గా 2.5 to 2.75 అండి. అందుకండి అంత తక్కువ. సెకండ్ హాఫ్ బాగాలేదండి, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. ఓకే చెప్పండి, ఏం చెప్పాలా? మూవీ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంత గొప్పగా లేదు, కొంచెం ల్యాగ్ ఉంది, బాగా స్ట్రెచ్చింగ్ సీన్స్, రిపిటేటివ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మటుకు చాలా చాలా బాగుంది మూవీకి. ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆ సౌండ్ డిజైన్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి నిజంగా. లయ గారి కంబ్యాక్ చాలా బాగుంది, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. నితిన్ ఓకే యావరేజ్ అవ్వచ్చు మూవీ. సెకండ్ హాఫ్ బాగుంటే ఇంకా బాగుండేది, బట్ ఫస్ట్ హాఫ్ మటుకు బాగుంది రేసీగా. విజువల్గా కూడా బాగుంది. ఐ మీన్ ప్రీ క్లైమాక్స్ గ్రాఫిక్స్ తప్ప మిగతా మూవీ అంతా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుందండి ఓవరాల్గా, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ వరకు వెళ్ళేంత వరకు బాగుంది. సెకండ్ హాఫ్ బాగా డల్ అయిపోయింది. పర్లేదు, జస్టిఫికేషన్ బాగానే ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. అజనీష్ లోక్నాథ్ గారి మ్యూజిక్ మటుకు ఎక్స్ట్రాడినరీ, అదే హైలైట్ అవుతుంది. మేజర్ ఓవర్ సెంటిమెంటల్గా ఉందండి. ఏదండి ఓవర్ సెంటిమెంటల్గా ఉందండి. ఓవర్ సెంటిమెంట్ అంటే క్లైమాక్స్ కొంచెం అలా అనిపించింది కానీ, బట్ ఓవరాల్గా ఇట్స్ ఓకే, జస్టిఫైడ్. పెద్ద ఎక్స్ట్రాడినరీ చెప్పుకోవాల్సింది ఏం లేదు కానీ రొటీన్గానే ఉంది కొంచెం. అంటే నాకు అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. వేణు శ్రీరాము ప్రీవియస్ మూవీస్ ఎంసీ అండ్ వకీల్ సాబ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చాను, బట్ నాకైతే మూవీ అంతా నాకైతే ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ 2 చూసిన ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ని యాడ్ చేసి కొంచెం ఎంగేజింగ్గా ట్రై చేశాడు. బట్ పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ని అయితే జస్టిఫికేషన్ చేయలేదు. మనకేంటంటే సినిమా చూసినంతసేపు మనకు ఆల్రెడీ చూసిన స్టోరీ అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ డైరెక్టర్ చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే మేజర్గా సినిమాని డ్రాగ్ చేయకుండా 2.5 అవర్స్లోనే కంప్లీట్ చేస్తాడు. అది బాగా ప్లస్ అయింది. ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతాడు. లయ గారి పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. నేను దిల్ రాజు కమ్ముడు పోయేటోని కాదు, మీ కమ్ముడు పోతా. నిజానికి మీడియా అంటే నిజం అంటేనే మీడియా. మూవీ ఎలా ఉందండి? సినిమానా? ఈ సినిమా ఏ సినిమా అనుకుంటున్నావు? తమ్ముడు కదా, తమ్ముడు సినిమా మార్చేసి జెండు మామ సినిమా పెట్టాలా దీని పేరు. ఒకటి. రెండోది ఏంటంటే విలన్కి ఏమో ఇట్టుపడది. ఏంది? విలన్కి ఏమో ఇట్టుపడది, హీరోకి ఏమో ఫ్లాప్ పడది, దిల్ రాజుకి ఏమో బొక్క పడది. హీరో అంటే అన్న నితిన్ అంటే నాకు చాలా ఇష్టం అన్న. జైన్ సినిమా 100 సార్లు చూశానన్న. నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న ఇట్లాంటి చెత్త సినిమాలు తీస్తే. మంచి హీరో అన్న. నితిన్ కింద అల్లు అర్జున్ ఒక ఈగ కింద పనికిరాడన్న. ఒకేప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్న. ఆయన ఇక్కడనే దారి దొరుకుతలేదన్న. మంచి కథలు ఎంచుకో అని చెప్తున్నా. మంచి బండి ఎక్కువ, అందులో ఏం లేదు. ఏం నచ్చాలంటే నువ్వు అమ్మాయివి, అబ్బాయి బాగుండు, అమ్మాయి బాగుంది, లోపల పోయి తలుపేసిన తర్వాత అబ్బాయికి మ్యాటర్ లేదు. మరి నేనేం చేయను చెప్పు? కథలో దమ్ము లేదు. మరి అందుకనే ఓపెనింగ్ చెప్తాను నేను, కథలో దమ్ము లేదు. ఎందుకు బాగాలేదని చెప్తుంది మేడం. షార్ట్ కట్లో చెప్పాలంటే అబ్బాయికి ఏమైంది, బాగుండు కదా, ఆస్తి ఉంది కదా, అంతస్తు ఉంది కదా. మరి అదే కథనే అబ్బాయి, కథనే అబ్బాయి. నాకు ఏం లేదు. హీరో విలన్ సూపర్ చేసిండు. అందుకనే విలన్కి చెప్తున్నా కదా, విలన్కి ఇట్టుబడది.
హీరోకి ఫ్లాప్ పడది, దిల్ రాజు పక్క పడది. స్టోరీ గురించి ఏమైనా మాట్లాడి ఇంకా ఏం మాట్లాడన్నా వస్తున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నితిన్ గారు మీరు సిగ్గుపడాలి. ఎందుకు అంటే మీరు తమ్ముడు అన్న టైటిల్ పెట్టుకున్నందుకు మీరు సిగ్గుపడాలి. మీరు కూడా ఒక పవన్ కళ్యాణ్ అభిమానే. అంటే మేము పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చి సినిమా చూస్తారేమో టైటిల్ పెట్టంగానే అనుకున్నారో ఏమో, మరి మీరు మాత్రం సిగ్గుపడాలి. ఒక అక్కకి తమ్ముడికి జరుగుతున్న స్టోరీ కదా అని చెప్పి మీరు టైటిల్ పెట్టేసుకున్నారేమో, కానీ కాదు. ఇది వేణు శ్రీరామ్ ప్రామిస్ కాదు, ఇది జనాల పేషెన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్ పేషెన్స్. ఇది మీరు ఇలా ఎన్నిసార్లన్నా మమ్మల్ని మోసం చేస్తారు. పోయిన సినిమాలన్నీ పోయాయి అని బాధపడ్డారు, చూడమన్నారు, చూసాము. ఈ సినిమా కూడా పోయిందన్న. మీరు మళ్ళీ ఇంకొంచెం ఆలోచించి సినిమా తీయండి, మేము మళ్ళీ వస్తాం చూడడానికి. అది తప్పు కాదు. ఫస్ట్ హాఫ్ సీరియల్లా ఉంది, భయంకరమైన ల్యాగ్. జనాలు పడుకుంటున్నారు, ఫోన్లో వదిలితే ఒట్టు. సెకండ్ హాఫ్ హాఫ్ అన్ అవర్ పోస్ట్ ఇంటర్వెల్లో ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes సినిమా బాగుండింది. కాస్త చూడొచ్చు అనిపించింది, అమ్మయ్య అనిపించింది. దాని తర్వాత మళ్ళీ పడుకోబెట్టేశారు సినిమాని. ఎక్కడ అసలు సినిమాలో ఇది బాగుంది అని చెప్పడానికి ఏం లేదు. ఒక పురుడు పోసే సీన్ ఉంటుంది పోస్ట్ ఇంటర్వెల్ 20 minutes అన్నా కదా, అదొకటి మాత్రం బాగుంది. చేసిన ఆవిడ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. లయ గారు మాకు మంచి చైల్డ్హుడ్ మెమరీస్, నాస్టాల్జియా అనుకుంటే ఆవిడ కూడా యాక్టింగ్ మర్చిపోయినట్టు చేశారు ఏందన్న. ఆవిడ కూడా యాక్టింగ్ మర్చిపోయారన్న. ఓవర్ యాక్షన్ ఉంది ఆవిడది సినిమాలో మొత్తం. వా అమ్మో వాయ్యో ఒకటి బాగుంది అని చెప్పడానికి చేత కావట్లేదు నాకైతే. సినిమా అడ్డంగా దొబ్బింది. దిల్ రాజు గారి ప్రమోషన్లు మొత్తం ఓన్లీ ఫస్ట్ డే కలెక్షన్స్ కోసం ఉంటాయేమో నాకు తెలిసి. ఆయనకు కూడా తెలుసు సినిమా దొబ్బుద్ది అని. వచ్చేదంతా అడ్వాన్స్ బుకింగ్ ఫస్ట్ డేలో వచ్చేయాలనుకుని ప్రమోషన్స్ చేస్తున్నారేమో ఆయన కూడా. అంతే, సినిమాలో చూడడానికి ఏం లేదు. మీరు వేస్ట్ చేసుకోకండి డబ్బులు, హాయిగా ఇంట్లో ఉండండి. వచ్చే వారం ఆ పై వారం ఇంకో మంచి సినిమాకి వెళ్ళండి అంతే. కాకపోతే చాలా డిసప్పాయింటెడ్ నేను. ఎక్స్పెక్టేషన్ ముందే లేదు. కాకపోతే అరే అట్లీస్ట్ బెటర్గా ఉంటుందేమో, పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు, రిమైనింగ్ స్టోరీ చాలా బెటర్గా ఉంటుందేమో అనుకున్నా. బట్ నేనైతే చాలా డిసప్పాయింటెడ్ అయ్యాను. రీజన్, స్టోరీ పాయింట్ బాగున్నా కూడా ప్రాపర్ స్క్రిప్ట్ లేకపోవడం, ఏదో వెళ్తున్నట్టు వెళ్ళిపోయే సీన్ నడుస్తున్నా కూడా అరే ఏం చూస్తాంలే అనిపించే అంత బోర్ కొట్టే సీన్లు అయితే ఉన్నాయి. పాజిటివ్స్ మాట్లాడుకోవాలి కాబట్టి మెయిన్గా క్యారెక్టర్లో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు. వీటన్నిటిని మించి రత్న క్యారెక్టర్ అని ఒక క్యారెక్టర్ ఉంది సినిమాలో. అందరికీ కాంతారా హీరోయిన్ గారు వేరే లెవెల్. అసలు ఆవిడ ఉన్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది. రిమైనింగ్ గుత్తి అని ఒక క్యారెక్టర్ చేసిన ఒక లేడీ, తను కూడా చాలా బాగా చేసింది. రిమైనింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయనే కూడా గుర్తు రావట్లేదు నాకైతే. స్టోరీ అసలు ఎందుకు దిల్ రాజు గారు దీని మీద డబ్బులు పెట్టారా అనే క్వశ్చన్ అయితే నాకు రైజ్ అవుతుంది. నిజంగా దిల్ రాజు గారే చేశారా లేకుంటే సపోర్ట్ ఉండి చేయించారా, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అనిపించాయి నాకైతే. సో మీ అందరికి చెప్పాల్సింది ఒకటే మాట, ఆవిడ యాక్టింగ్ బాగున్నా కూడా ఇంకొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్ అయ్యి ఉంటే బాగుండేదేమో. సినిమా వచ్చేసి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, చాలా వరకు నెగిటివ్స్ ఉన్నాయి. నితిన్ చాలా కష్టపడ్డాడు. అది తనకి 100% ఇచ్చాడు సినిమాకి. హీరోయిన్స్ కూడా ముగ్గురికి, ఎవరికి ఉండాల్సిన క్యారెక్టర్ వాళ్ళకు ఉంది. ముగ్గురు కూడా చాలా ఎఫెక్టివ్గా చేశారు. అంటే వీళ్ళని నా తక్కువ పాత్ర ఉంది అనేలాగా ఎవరు చేయలేదు. చాలా బాగుంది. నితిన్ మాత్రం చాలా కష్టపడ్డాడు. పాజిటివ్స్ ఉన్నాయి సినిమాలో, అలాగే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. కొంచెం స్టోరీ మీద, నరేషన్ మీద కొంచెం దృష్టి పెట్టేసి ఉంటే సినిమా చాలా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్ళేది. మెయిన్ ప్లాన్స్ అంటే విజువలైజ్గా సినిమా చాలా బాగుంది. బట్ కొన్ని ఎఫెక్ట్స్ సినిమాని దెబ్బతీసాయి. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి సినిమాలో చాలా వరకు. చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే చాలా పాజిటివ్గా అనిపిస్తాయి మూవీ చూస్తున్న కొద్దీ. బట్ అలాగే నెగిటివ్గా కూడా చాలా ఎఫెక్ట్స్ పెట్టారు. డిఓపి బాగుంది, పిక్చరైజర్ క్వాలిటీ బాగుంది, సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే ఫస్ట్ హాఫ్ తీసుకురాకపోయాడు, కొంచెం ఎమోషన్ కరెక్ట్గా. సో వాళ్ళ బాండింగ్ అనేది కరెక్ట్గా చూపించలేకపోయాడు నితిన్ది. లయర్ పర్ఫార్మెన్స్ ఓకే బ్రో, కానీ నితిన్ చాలా కష్టపడ్డాడు సినిమా గురించి. చాలా వరకు అరే ఇంత కష్టం ఉంటుందా సినిమాలో అనే విధంగా కష్టపడ్డాడు నితిన్. సో తన కోసమే చూడాలి సినిమా. శ్రీరామ్ ఆదిత్య తీసుకున్న ఏదైతే పాయింట్ ఉందో దాన్ని చూపించడానికి ఇంకొంచెం బాగా ఎఫెక్ట్ చేశాడు. ఇంకొంచెం బాగా ఎఫెక్ట్ పెట్టాల్సింది సినిమా మీద. అంటే సినిమాలో పాజిటివ్స్ ఉన్నాయి, అలాగే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో నా రేటింగ్ వచ్చేసి 2.5 బ్రో 5కి. థ్యాంక్ యూ వెరీ మచ్. తమ్ముడు మూవీ చూసా ఇందాక. సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. కాకపోతే కొంచెం ఏదో విధంగా డల్ అయినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇక చాలామంది అంటారు కానీ వాళ్ళకి నచ్చట్లేమో. మనకైతే మంచిగా అనిపించింది సినిమా అయితే. బాగుంది, ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది.
చూడవచ్చు, ఒక్కసారి మంచిగా చూడవచ్చు. లయా కీ రోల్ ప్లే చేశారు కదా, లయా రోల్ ఎలా అనిపించింది? బాగుంది చూడవచ్చు. హీరోయిన్ పార్ట్ ఎలా అనిపించింది? హీరోయిన్ పార్ట్ హైలైట్ ఉంది. ఆ హీరోయిన్ది ఇంకో హీరోయిన్ ఉంటుంది, హైలైట్. వాళ్ళ యాక్టింగ్ అయితే మామూలు లేదు, సూపర్ అసలు. అదైతే యాక్షన్ సీన్స్ కొంచెం లాగ్ అనిపించినాయి. యాక్షన్ సీన్స్ ఉన్నాయి, కాకపోతే దాని తగ్గట్టే పెట్టిండు, బాగున్నాయి. అది అడవి అన్నప్పుడు కొంచెం అటు ఇటు ఇక ఆ సీన్లు తగ్గట్టే ఉన్నాయిలే, మరి అంతలా ఏం లేదు. ఓవరాల్ మూవీ ఎలా ఉంది? ఒకసారి చూడొచ్చు అండి, ఒకసారి చూడొచ్చు. అసలు చాలా బాగుంది. నేను మాటల్లో చెప్పలేను, చేతల్లో చెప్తా అని చెప్పాను. ఇందాక అంగి దింపుకున్నా, మళ్ళీ వేరే టీషర్ట్ వేసుకున్నా. కానీ సూపర్ సినిమా. ఈ సినిమాలో ఫైట్ వేరే లెవెల్. మన తెలంగాణ స్టార్ నితిన్ అన్న, నిజామాబాద్ హీరో, మన తెలంగాణ హీరో, తెలంగాణ ముద్దు బిడ్డ. మనం ఎంకరేజ్ చేయాలి. సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి, బాగాలేకపోతే బాగాలే అని చెప్పాలి. బ్యాడ్ రివ్యూస్ ఇస్తే ఏమొస్తుంది అంటే ఫేమస్ అవుతామనా? కాదన్నా, జెన్యున్ చెప్పండి, జెన్యున్గా వెళ్దాం. అన్న ఒక 75 కోట్లు తీసిరు అంటున్నారు. 75 కోట్లు బొక్క అంటే అన్న వేల కోట్లు తీసే సినిమాలే నార్మల్గా ఉన్నాయి. 75 కోట్ల సినిమా తీస్తే ఇంత బాగుందంటే 75 కోట్లు యావరేజే కదన్నా. అన్న చెప్తున్నా, 75 కోట్లు ఎక్కడ పోవో, 500 కోట్లు ఎక్కడ పోవో అన్న. సినిమా చాలా బాగుంది, ఇతను యాక్టింగ్ చాలా బాగుంది, లయ యాక్టింగ్ బాగుంది. ఫారెస్ట్లో తీసిన ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫారెస్ట్లో డెలివరీ చేసే సీన్లో చుట్టుముట్టు మంటల మధ్యలో డెలివరీ చేస్తారు. ఆ ఫైట్ వేరే లెవెల్ అన్న ఈ సినిమాకి. యావరేజ్ కాదన్న, ఎక్సలెంట్ సినిమా. అసలు ఎవరు చెప్పారు యావరేజ్? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. నేను కూర్చుంటే అప్పుడే సినిమా అప్పుడే అయిపోయిందా, అసలు ఇంకొక షేప్ ఉంటే బాగుందన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకన్నా బ్యాడ్ రివ్యూస్ కాదన్న, బాగుంది సినిమా. నేను చెప్తున్నా, ఎవరు చెప్పారు? ఒక్కరు కూడా సైలెంట్గా సినిమా చూసారు. అందరు ఆడియన్స్ బయటకు వెళ్తాప్పుడు చెప్పారు, బ్యాడ్ రివ్యూస్ ఇవ్వకండి, గుడ్ రివ్యూస్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరూ మొత్తుకుంటారు బయటకు వెళ్తాప్పుడు. సినిమా బాగుంటే గుడ్ రివ్యూ ఇవ్వమని చెప్పాల్సిన అవసరం ఏముందండి? బాగుంది కాబట్టి బ్యాడ్ రివ్యూస్ ఇవ్వకండి అని చెప్పారు. ఎలా ఉంది? తమ్ముడు సినిమా ఎలా ఉందని ఏం చెప్తారు? సినిమా తమ్ముడు సినిమా, ఇది పవన్ కళ్యాణ్ గారు పేరుతో వచ్చిన తమ్ముడు సినిమా. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా చెప్తున్నాం. సినిమా చాలా బాగుంది. నితిన్ గారి కెరియర్లో అది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ టైటిల్ ఎలా ఉందో తమ్ముడు తగ్గట్టు ట్రైలర్ సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఇంతవరకు మనం ఒక గుండె ఎంత చూసినాము, ఒక హార్ట్ అటాక్ చూసినాము, ఒక లవ్ స్టోరీ ఎలా ఉండాలో, ఒక యాక్షన్ మూవీలలో తమ్ముడు సినిమాలో మనకు అన్నీ కనిపిస్తాయి. అంటే అప్పట్లో తమ్ముడు కంటే ఆ టైటిల్ ఎలా ఉందో ఆ టైటిల్ తగ్గట్టు ఒక ఫ్యామిలీ, అదేమో అన్నదమ్ముల కోసం, ఇదేమో ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది తమ్ముడు టైటిల్. ఫస్ట్ హాఫ్ ఏం బాగాలేదని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒక కథ ప్రకారంగా బాగుంటుంది. ఒక ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలో అలా చూపించిండు, ఒక కొత్తగా చూపించిండు, ఒక డిఫరెంట్గా. ఎందుకంటే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఒక మ్యూజిక్ చాలా అంటే చాలా ఒక డిఫరెంట్గా కొట్టింది మ్యూజిక్. ఎక్కడ కూడా బోరింగ్ లేదు మ్యూజిక్ కూడా. ఫైట్ సీక్వెన్సెస్ చాలా లాగ్ ఉన్నాయని అంటున్నారు. ఫైట్స్ లాగ్ ఉన్నాయన్న, అంటే కథ తగ్గట్టు కథలో ఎంత యూజ్ చేయాలో అంత ఫైట్స్ పెట్టిండు, లాగ్ ఏం లేదు. ఇప్పుడు కథ ఎలా ఉందో దాని తగ్గట్టు ఫైట్స్ ఎలా పెట్టింది. కానీ మనం కొత్తగా ఫైట్స్ అంటే ఎలా ఉండదు, ఆ స్టోరీ తగ్గట్టు సినిమా తగ్గట్టు ఫైట్స్ పెట్టింది అంతే. అది లయ రోల్ ఎలా అనిపించింది? లయ గారు రోల్ కూడా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా చేసింది, కొత్తగా చేసింది. చాలా రోజుల తర్వాత చూసినాం స్క్రీన్ మీద. అని ఇది ఒక తమ్ముడు సినిమాలో వచ్చినందుకు చాలా మంది లయ గారు ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారండి? వచ్చి 5కి 3.5 ఇస్తా. సినిమా హిట్ అని చెప్పాలి, ఫట్ అని చెప్పాలి, ఒక 1 టైం చూసుకోవచ్చు. కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు నితిన్కి. అంటే కష్టపడ్డాడు సినిమాలో, చాలా కష్టపడ్డాడు, కంబ్యాక్ కోసం కష్టపడ్డాడు. అంటే జర ఒక ముందడుగు వేసిండు, అంటే సినిమా సక్సెస్ కావాలని ఎంతో కష్టపడ్డాడు. ఇంకా జర బాగా తీసిండు, ఇంకా బాగుంటుండే. ఆల్ ద బెస్ట్ నితిన్ గారు, సూపర్. కొంచెం బిలో యావరేజ్ అనిపించింది. సో దీనికంటే రాబిన్ హుడ్ కొంచెం బెటర్ అనిపించింది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ అది సినిమా కనిపిస్తుంది. వాళ్ళు ఏదైతే 75 crores పెట్టారో అది వరకు సినిమా కనిపిస్తుంది, కానీ కంటెంట్ వైజ్గా కంప్లీట్గా జీరో అనిపించింది. ఎక్కడ కూడా ఒక బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ ఎక్కడ మంచిగా అయితే పండలేదు, వాళ్ళ కెమిస్ట్రీ ఎక్కడ మంచిగా రాలేదు. బట్ వాటి వరకు మంచిగా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఇది కంప్లీట్ ఇంకొకసారి దిల్ రాజు గారికి, నితిన్ గారికి ఇంకొక డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. కంబ్యాక్ ఇవ్వడం ఇంపాసిబుల్ అంటారా? ఈ కంబ్యాక్ అదే డ్రాబ్యాక్, ఇది డ్రాబ్యాక్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారండి? 1.5 to 2 ఇవ్వచ్చు. అది కూడా ప్రొడక్షన్ వాల్యూస్ బీజిఎం వరకు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వాటి వరకు ఫ్యాక్టర్లు ఉన్నా సరే కంటెంట్ ఒకటి బాగుంటుంది అనిపించింది. కంటెంట్ 2 అంటే చాలా తక్కువ, అసలు ఎఫర్ట్స్ ఏం లేవంటారు? ఏం లేవు, ఎందుకంటే ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యేది కంటెంట్ పైన. ఆ కంటెంట్ ఏ కంటెంట్ చూస్తే దానికి ఎంత బడ్జెట్ పెట్టారో తెలియదు. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు దిల్ రాజు గారి స్టోరీ సెలెక్షన్ ఒక మంచి ఇది ఉంటుంది, కాకపోతే అది ఎక్కడ ఎందుకు మిస్ చేస్తారనిపించింది. మేబీ ఎవరు హ్యాండ్ పెట్టారో తెలియదు, కానీ కంటెంట్ వైజ్గా కంప్లీట్గా జీరో. ఎక్కడ కూడా ఒక హై మూమెంట్ లేకుండా కంప్లీట్గా ఫ్లాట్గా వెళ్ళిపోయింది. వాళ్ళు పెట్టిన డబ్బుల్లో ఉన్నాయని స్క్రీన్లో పెట్టారు తప్ప కంటెంట్ వైజ్గా ఎక్కడ రూపాయి పెట్టారు. డైరెక్షన్ దెబ్బ కొట్టింది అనుకోవచ్చు. డైరెక్షన్ కాదు కానీ స్టోరీ 100% ఆ స్టోరీ ఫాల్టే. 100% ఏదైనా నెగిటివ్ ఉందంటే ఫస్ట్ దాని గురించి చెప్పుకోవాలి. తమ్ముడు మూవీ ఎలా ఉంది?
మూవీ అయితే మేడం నాకైతే ఎక్కడ ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరామ్ వేణు దిల్ రాజు చాలా డిసప్పాయింట్ చేశారు. మళ్ళీ ఫస్ట్ హాఫ్ అయితే నాకు సేమ్ ఎంసీఏ సీక్వెల్ లాగా అనిపించింది. ఆ మూవీలో ఏంటంటే మనకి వదినకి మరిది ఎలా హెల్ప్ చేస్తాడో ఈ మూవీలో అక్కకి తమ్ముడు హెల్ప్ చేస్తాడు. కాకపోతే ఎక్కడ కూడా ఎమోషనల్ బాండింగ్ అని అక్కకి బ్రదర్కి ఉండే సెంటిమెంట్స్ కానీ ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు. నాకైతే ఎక్కడ ఇంకా అనిపించలేదు. పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టుకున్నందుకైతే ఎక్కడ కూడా జస్టిఫికేషన్ కాలేదు. పవన్ కళ్యాణ్ మూవీలో ఏంటంటే మనకి ఒక బ్రదర్ బాండింగ్ ఒక ఎమోషనల్ క్యారీ అవుతుంది. క్లైమాక్స్లో మేజర్గా ఒక గూస్ బంప్స్ సీన్స్ తోటి బయటకు వస్తాం. బట్ ఈ మూవీలో మనకి క్లైమాక్స్ ఏంటంటే చాలా రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ ప్లాట్ఫామ్గా అనిపించింది. నితిన్కి అయితే మళ్ళీ డ్రాబ్యాక్ అని చెప్పచ్చు. దిల్ రాజు గారు మరీ చెప్పారు సెకండ్ హాఫ్లో చాలా ఎంగేజింగ్ మూమెంట్స్ ఉంటాయి, విజువల్ ట్రీట్ ఉంటుంది, వావ్ మూమెంట్స్ ఉంటాయని. నాకైతే ఎక్కడ కూడా అనిపించలేదు. అండ్ 75 crores బడ్జెట్ పెట్టారు ఈ మూవీలో, అంత వర్త్ అయితే ఏమనిపించలేదు. ఇట్స్ మనకేంటంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎంగేజింగ్ సీన్స్ కానీ ఎమోషనల్ కనెక్టివిటీ కానీ ఎక్కడ కూడా అనిపించదు. డైరెక్టర్ చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాని 2.5 hours ఎండ్ చేశాడు. అది చాలా ప్లస్ పాయింట్. అండ్ దిల్ రాజు కూడా రేట్లు కూడా రీజనబుల్గా పెట్టాడు. సో ఈ వీకెండ్ ఒక ఫ్యామిలీ ఒక మూవీ చూడాలి, 2.5 hours టైం స్పెండ్ చేయాలనుకుంటే మూవీ చూడవచ్చు. కానీ మూవీలో అంత ఇంప్రెసివ్గా ఏం లేదు. లయ గారి క్యారెక్టర్ అయితే మూవీకి కొంచెం ప్లస్ అయిందనే చెప్పాలి. కొంచెం వెయిటేజ్ అయితే వచ్చింది. అండ్ మూవీలో ఇంకొక క్యారెక్టర్ ఎవరంటే శ్రీరామ్ వేణు వాళ్ళ డాటరు. వేణు వాళ్ళ డాటర్ని చాలా హైలైట్ చేశాడు. అంటే స్టోరీకి కూడా కీ రోలే అనుకోండి. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగుంది. బట్ ఓవరాల్ అయితే ఇట్స్ ఓకే టు వాచ్. ఈ వీకెండ్లో అయితే ఒక 2.5 hours మాత్రం మూవీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ మూవీ అయితే అంత ఇంప్రెసివ్గా లేదు. పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ని ఏం చేయలేదు. ఇట్స్ ఓకే టు వాచ్ అండి. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారండి? 2.5. తమ్ముడు సిస్టర్ సెంటిమెంట్, ఎస్పెషల్లీ లయాకి మళ్ళీ కంబ్యాక్ మూవీ. లయ చాలా సంవత్సరాల తర్వాత మన తెలుగు అమ్మాయి, విజయవాడ అమ్మాయి మ్యారేజ్ చేసుకొని పిల్లలు అయిన తర్వాత మళ్ళీ అంత ఫ్యామిలీ అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ సినిమాలకు రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఆవిడని మళ్ళీ స్క్రీన్ మీద చూడడం కొద్దిగా హ్యాపీగా ఉంది. సిస్టర్ సెంటిమెంట్, నితిన్ కంబ్యాక్ మూవీ. మొన్న వచ్చిన 2 సినిమాల మీదకి చాలా బెటర్గా ఉంది మూవీ. ఎస్పెషల్లీ ఏంటంటే టైటిల్ కూడా కొంతమంది ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో పెట్టారేమోనని అంటే అలా పెట్టారో లేదా సెకండ్ అది పక్కన పెడితే ఈ సినిమా టైటిల్ అయితే యాప్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక అక్కకి తమ్ముడు, సో తమ్ముడుగా ఈయన ఏం చేశాడు, అక్క బాధ్యతలు ఎలా చూశాడు, అక్కకి ఎలా సపోర్ట్ చేశాడు, ఏ విధంగా ఉన్నదనే సినిమా. ఇంకోటి ఏంటంటే మేనగాడులో ఒకటి నాకు బాగా నచ్చింది. మేనగాడు సెంటిమెంట్ కానీ అమ్మాయి పిలిచే విధానం కానీ మామ అంటూ క్యూట్గా పిలవడము అదంతా వాళ్ళిద్దరి మధ్యన మామ మేనగాడుల మధ్యన ఉన్న రిలేషన్ అదంతా నాకు చాలా బాగా నచ్చింది. సో సినిమా వెళ్ళి చూడండి, సినిమా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి, తమ్ముడు సినిమా చూస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్ పెట్టినందుకు దానికి తగ్గ స్టోరీ, అంటే స్టోరీ అదని చూడొద్దు. అంటే అందులో బాక్సింగ్ ఉంటుంది, ఇందులో బాక్సింగ్ అని చెప్పి అందరూ అంటున్నారు. ఆ టైపు కాదు. ఈ సినిమా అంతా మొత్తం రాజమండ్రి అటు సైడ్ మొత్తం అడవుల్లో తీసిన సినిమా స్టోరీ. లయ గారిని మళ్ళీ తెరపైకి ఇన్ని సంవత్సరాల తర్వాత లయ గారు మళ్ళీ తెరపైకి వచ్చారు. చాలా ఎక్సలెంట్. అంటే అంటున్నారు దిల్ రాజు గారు ఆల్రెడీ అంటున్నారు బయట లేదు అంటే బయట జనాలు కొంచెం హల్చల్ ఏంటి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గురించి ఏమో కొంచెం రాంగ్ వస్తున్నాయి. అవన్నీ కాదు. తమ్ముడు సినిమా స్టోరీ ఒకసారి సినిమా ఒక హాల్కి వచ్చి చూడండి. స్టోరీ చూసాక అర్థమయ్యాక అప్పుడు మాట్లాడండి. అర్థం కాకుండా అసలు బయట మటుకు తప్పుడు కామెంట్లు కానీ పెట్టారు ఎవరైనా సరే మామూలుగా ఉండదు. అది చెప్పారు. ఎందుకంటే ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టి దిల్ రాజు గారు ఎంతోమంది సమకూర్చి సినిమా తీసిన సినిమా అంటే మీరు ఒక్క మాటతో తీసి పడేస్తున్నారు. ఇంకొప్పుడు ఎవరు వచ్చి అన్నాడు నీకు ఎందుకు సినిమా, ఆ సినిమా బాగుంది ఈ సినిమా బాగుందని పక్కన వాగుతున్నారు. అలాంటివి పట్టించుకోవద్దు ప్లీజ్. ఒక మంచి సినిమా హాల్లో చూడండి. తమ్ముడు సినిమా చాలా 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 అంటే ఇంతకు ముందు చాలా వచ్చి హర్రర్ సినిమాలు అవి వచ్చినాయి. దానికి మించి అంటే ఒక ఫ్యామిలీ డ్రాప్ స్టోరీ, అంటే అడవిలోకి వెళ్ళాక ఏమైంది అనేది ఒక మంచి స్టోరీతో తీశారండి. పాటలు బాగున్నాయి. అంటే ఇంతకు ముందు వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయినాయి అని అనుకోవద్దు. కొత్త సినిమా కొత్తగా చూడండి. తమ్ముడు అండి చాలా బాగుంది. నైస్.